విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా మేము బాధలు పడుతున్నాం. రైతాంగం చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు అంటే ఏదో ఒకటి చేసుకుంటారు. రైతులు కష్టపడితే కానీ డొక్కాడితే కానీ వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలని పరిస్థితులు చాలా ఉన్నాయి. మేమంటే కొంచెం మధ్యతరగతిలో ఉన్నాం కాబట్టి పైనుండి ఏదో చేపించుకుంటే ఏదో చేసుకుంటున్నాం. కానీ కూలీలు ఇప్పుడు రైతు బాగుంటేనే కూలీలు కూడా బాగుండేది. చూస్తున్నారు కదా సార్, ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఇంత ముందు గత ప్రభుత్వాలు అన్నీ కలిసి కాంగ్రెస్ కాడి నుంచి అన్ని చేసిన కాడి నుంచి 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఒక్కరోజే 17 మెడికల్ కాలేజీలు ఇచ్చేసి మరి విద్యార్థుల్ని అందరినీ డాక్టర్లు చేయాలని జూనియర్లకు కూడా ఎంతో ఉపాధి కల్పించి వాళ్ళని కూడా మంచి వృద్ధిలోకి తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఎక్కడ మెడికల్గా ఇది ఇబ్బంది లేకుండా చేయాలని ఎంతో కలలు కన్నాడు ఆయన. కలలు కన్నా దాన్ని నిర్ణయం చేసి వాళ్ళు ప్రైవేట్ పరం చేసి వాళ్ళకి ఇచ్చేసి సీట్లు అమ్ముకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసేసి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, మెరిట్ వాళ్ళు వాళ్ళు కూడా రేపొద్దున సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇవన్నీ అమ్ముకుంటాక ప్రైవేట్ పరం చేసి ఇట్లా విద్యార్థులు కూడా ఎంతో ఇబ్బంది పెట్టి చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం.